గుంటూరు నగరం జేకేసీ రోడ్డు నడిబొడ్లో ఇల్లు షాపులపై గుర్తు తెలియని దుండగుల దాడి. జేసీబీ మారణ ఆయుధాలతో షాపు ఇల్లు తలుపులు పగలగొట్టి ఆస్తి నష్టం చేసిన దుండగులు. సుమారు 30 మంది వరకు ఈ దాడిలో పాల్గొన్నట్లు చెబుతున్న బాధితులు. సుమారు 2 లక్షల వరకు డబ్బులు తీసుకుని పారిపోయిన దుండగులు. సమయానికి పోలీసులు రావడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ బాధితులు. 2 మహిళలు, 1 పురుషుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తమపైకి దాడికి దిగిన వ్యక్తులు ఎవరో తమకు తెలియదని చెప్పిన బాధితులు గత 16 సంవత్సరాలుగా రిజిస్టర్ చేపించుకొని నివాసం ఉంటున్నట్లుగా తెలిపిన బాధితులు. ఘటనా స్థలంలోనే జేసీబీ లారీని వదిలేసి పారిపోయిన దుండగులు. దొరికిన దుండగులు వదిలి వెళ్లిన జేసీబీని ఆధారంగా చేసుకుని విచారిస్తే విషయాలు బయటకు వస్తాయని బాధితుల ఆవేదన. ఇంటి యజమానులు కె మీనాక్షి, కె వెంకటేశ్వర్లు, కృష్ణ పౌల్ట్రీ యజమాని ఆజిజ్, తులసి బొటిక్ యజమాని శేషయ్య తమ గోడును మీడియా ముందు వెళ్లబుచ్చుకున్నారు. నమస్తే సార్. రాత్రి 12:30 ఆ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రెయిన్ తీసుకొని, లారీలో ఒక క్రెయిన్ తీసుకొని మా మీదకి దాడి చేయడానికి వచ్చారు సార్. మాకైతే వాళ్ళు తెలీదు. మేము ఇంట్లో ఉన్నాము. మేము 4 మెంబర్స్ ఉంటాము. మేము ఇంట్లో ఉన్నాము. ఫస్ట్ వచ్చేసి చికెన్ షాప్, మా పక్కన చికెన్ షాప్ ఉండే, చికెన్ షాప్ మీద దాడి చేస్తుంటే మాకు సౌండ్లు వచ్చాయి. సౌండ్లు వచ్చి మేము బయటకు వచ్చి చూస్తే, మేము ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగినందుకు క్రెయిన్ అతను అన్నాడు, అడ్డొస్తే మిమ్మల్ని కూడా తొక్కిచ్చేస్తాను అని అన్నారు. క్రెయిన్ తో మా గేట్ పగలగొట్టేసి ఒక 10 మెంబర్స్ మగవాళ్ళు, ఒక 20 మంది ఆడవాళ్ళు వచ్చారు సార్. వచ్చేసి పైకి వచ్చేసేసి మా తలుపులు పగలగొట్టేసేసారు. తలుపులు పగలగొట్టేసేసి లోపలికి వచ్చి నేను అడ్డుపడినందుకు నా మీద దాడి చేశారు. ఇదంతా దాడి చేసేసి మా ఇంట్లో ఉన్న 1,50,000 రూపాయలు క్యాష్ తీసుకొని, ఆ లోపు పోలీస్ వాళ్ళు వచ్చే లోపు వీళ్ళు ఏం చేశారంటే అటు బ్యాక్ సైడ్ నుంచి దూకేసి వెళ్ళిపోయారు సార్. ఆడవాళ్ళని మాత్రం 2 పట్టుకున్నారు, మగవాళ్ళని ఒకరిని పట్టుకున్నారు. పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు సార్. వాళ్ళకి మీకు గతంలో ఏమన్నా గొడవలు ఏమన్నా? మాకు ఎటువంటి గొడవలు లేవు సార్. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. వాళ్ళు ఫస్ట్ టైం రావడం, ఇలా నార్మల్ గా వచ్చి బెదిరించడం అవన్నీ జరిగాయి. మమ్మల్ని బెదిరించలేదు, మా పక్కన ఉన్న వాళ్ళు. మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు, పక్కన చికెన్ షాప్, పక్కన మిషన్ షాప్, ఆ పక్కన ఫ్యాన్సీ షాప్ ఒకటి ఉంది, దాని మీద కూడా దాడి చేయడానికి వచ్చారు. ఇంతలోపు పోలీస్ వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు ఇంకా ఎటు వాళ్ళు అటు. కూడా మేము గత 16 సంవత్సరాల కిందట కొన్నామండి. కొని కృష్ణ పౌల్ట్రీ ఫార్మ్ కి అద్దెకి ఇచ్చామండి. 13 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉంటున్నారు దాంట్లో. ఇది నిన్న 12వ తారీఖు రాత్రి 12:30 సమయంలో కొంతమంది వచ్చి ఇలా చేశారని గుమ్మస్తా ప్రసాద్ అనే అబ్బాయి నాకు ఫోన్ చేశారు, ఇలా చేస్తున్నారని. వారు దాని పక్కన ఇంటి వాళ్ళు కూడా ఫోన్ చేశారు, ఇలా ఎవరో వచ్చారు పొగలేరు వేసుకుని వచ్చి కొంతమంది 30 మంది దాకా జనాలు, ఆడోళ్ళు మగవాళ్ళు కలిసి ఆటోలు వేసుకొని అవి వచ్చి ఇలా పొగలు కొడుతున్నారు రండి అన్నారు. నేను వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం లాగేసి ఆ గుడ్లు వీటిలో మొత్తం తెల్ల చదరం మొత్తం రేకులు గీకులు మొత్తం పొగలేని పెట్టి ధ్వంసం చేసి, పక్కన ఇంటి వాళ్ళకి కూడా ధ్వంసం చేసి, వాళ్ళ ఇంట్లో పాపం ఆడపిల్లలకి వాళ్ళకి అందరినీ కొట్టి గందరగోళం చేసి ఉన్నారు. చాలా ఇదిగా ప్రవర్తించారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఆ టైంలో పోలీసులు వాళ్ళు వచ్చారు కాబట్టి మేము బతికాం, లేకపోతే మమ్మల్ని చంపేసే వాళ్ళు అనేట్టుగా వాళ్ళు చెప్పుకొని వచ్చారు. ఆ పాపకు కూడా మేము తీసుకెళ్లి హాస్పిటల్లో కూడా చూపెట్టి MLCI చేపించాం. తర్వాత ఇవాళ ఇప్పుడు కంప్లైంట్ ఇస్తానికి వెళ్తున్నాం. ఎవరనేది నాకు తెలియదండి. వాళ్ళు అసలు ఎందుకు చేశారని కూడా అర్థం అవట్లా. మాకు 16 సంవత్సరాలు అయింది మేము కొని. పన్నులు, కరెంట్ బిల్లు అన్ని ఎవరు మాకు అసలు ఎటువంటి ఎవరు వచ్చి లేదు, మాకు ఎవరు మా జన్మ చెప్పింటారు ఇదే లేదు. ఏదైనా ఉంటే ఒక ఇదిగా రావాలి కానీ అర్ధరాత్రి వచ్చి గడ్డపూలు, కత్తులు, రాడ్లు అవి తీసుకుని వచ్చి పొగలు తెచ్చి ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు కదండి. ఎంత విలువ ఉంటది ఆస్తి విలువ నష్టపోయింది? మా అన్న వాళ్ళు చెప్పటం ఏంటంటే 2-2.5 లక్షల దాకా నష్టం జరిగిందని చెప్తున్నారండి. వాళ్ళ సామాన్లు కానీ, వాళ్ళ మా రేకులు కానీ మొత్తం మా షాప్ మొత్తం. నేను ఓనర్ అండి. ఈ షాప్ వాళ్ళు రాత్రి 12 గంటలకి ఇట్లా పగలగొడతామని వచ్చారు అని మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేయంటనే మేము వచ్చాము. మేము వచ్చేపటికి వీళ్ళందరూ పారిపోయారు. ఆడోళ్ళు మగోళ్ళు వచ్చారంట, కొట్లేను లారీ తెచ్చి వచ్చారంట.
పారిపోయారు. మేము కొని కూడా 16 ఏళ్ళు అవుతుంది. మేము కొన్నాళ్ళు పెట్టాము. మేము 4 సంవత్సరాల నుంచి అద్దెకిచ్చాం కొట్లు. మేము అంతకుముందు మేము మాకు ఎవరు బెదిరింపు కాదు కానీ మాకేమి ఎవరు వచ్చి మమ్మల్ని అడగలేదు. మీకెవరి మీద అనుమానం మాకు వాళ్ళకి ఏం అనుమానం లేదండి. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మనకు తెలియదు. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలాంటి బెదిరింపు వాళ్ళు రాలా. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు రాలా. మేము శిరీష అనుకుంటా అమ్మాయి పేరు. ఆ అమ్మాయి దగ్గర రిజిస్ట్రేషన్ మాది. రిజిస్ట్రేషన్ స్థలాలే. మేము 16 ఏళ్ళు అవుతుంది కొని కూడా. మాకు ఇంతవరకు ఎవరు కాల్స్ కూడా వేయలేదు, ఖాళీ చేయమని రాలేదు, బెదిరింపు కాల్ రాలేదు.